రైట్. ఈ ఉద్యోగులకు సంబంధించి మీరేమంటారు? వాళ్ళు మా హామీలు నెరవేర్చట్లేదు, 25,000 కోట్ల బకాయి ఉందని. హామీలు కదండి, ఇప్పుడు వచ్చి రాగానే తెల్లారిపాటికి మేము ఐఆర్ ఇచ్చేస్తాం అన్నారు. అసలు ఇంతవరకు పిఆర్సీ కమిషన్ చైర్మన్ వేయడానికే ఉన్న చేత బలవంతంగా రాజీనామా చేయించారు. కొత్త కమిటీని వేయలేదు, అదొకటి. రెండోది ఐఆర్ అనేది జగన్ గారు వచ్చి రాగానే ఇచ్చారు. తర్వాత జరిగిన పరిణామాలు కరోనా వాళ్ళతో మనం పరిస్థితులు అందరికీ తెలుసు. కానీ ఇవాళ వచ్చి సంవత్సరంన్నర అయిపోతూ ఉంటే ఇవాళ వరకు కనీసం ఐఆర్ ప్రకటించలేని స్టేజ్లో గవర్నమెంట్ ఉంది. డిఎల్ కూడా రిలీజ్ చేయలేని పరిస్థితి పెండింగ్ ఉన్నాయి. మనం జూలై 25,000 కోట్ల బకాయి అయిందంట. సో రిటైర్మెంట్స్ అన్నీ కలుపుకొని అయ్యాయి. సో ఇవన్నీ ఇవ్వలేని పరిస్థితిలో ఎట్లా ఉంటే ఇప్పుడు ఏం చెప్తారండి, మొత్తం P4 గురించి ఒత్తిడి చేసిన మాట వాస్తవం. అయితే ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, మాకు తెలియకుండా ఆఫీసర్లు ఇస్తారంటారు. వీళ్ళకి తెలియకుండానే ఆఫీసర్లు జీవోలు ఇచ్చేస్తారు. మొన్న మనం పెద్ద పెద్ద ఐఏఎస్ ఐపీఎస్లు కూడా సస్పెండ్ చేశారు. కాపు కేసులో జీవో కోర్టుకి వెళ్ళి రివ్యూ పిటిషన్ వేయాలని చెప్పింది కూడా హోంశాఖ సెక్రటరీ జీవో ఇచ్చేసారు. కాపు రైలు సో అంటే హోంమంత్రికి ముఖ్యమంత్రికి తెలియకుండా అంత పెద్ద డెసిషన్ తీసుకుంటారు. ఇప్పుడు అలాగే ఈ P4 గురించి మున్సిపాలిటీ కమిషనర్ ఇచ్చేస్తారు లెటరు, టీచర్స్ డిఈఓలు ఇచ్చేస్తారు. సో మళ్ళీ తెల్లారి పొద్దున్నే వచ్చి ఏం చెప్తారు, చంద్రబాబు అంత పెద్ద అడ్మినిస్ట్రేటర్ ప్రపంచంలో వాళ్ళు, నీకు అసలు ఏం జరుగుతుందో నీకు ప్రభుత్వంలో తెలియదు, నువ్వు పెద్ద అడ్మినిస్ట్రేషన్ అని ఒకటి. రెండోది వచ్చేసేటప్పటికి రెండోది వచ్చేసి ఒక ముఖ్యమంత్రిగా నెలలో వచ్చి ఒక 10 ఈవెంట్లు చేస్తాడు. ఆ ఈవెంట్లు ప్రిపేర్ అవ్వడానికి మిగిలిన 20 రోజులు గడిపేస్తాడు. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ అనేది ల్యాబ్స్ అయిపోతున్నా కానీ ఎవరూ పట్టించుకునే పరిస్థితుల్లో. రైట్. ఉపాధ్యాయులు ఉద్యోగుల సమస్యలు మరి ఇప్పటికైనా మరి ప్రభుత్వం పట్టించుకుంటుందా? వాళ్ళకి ఇవ్వాల్సిన 25,000 కోట్లు కనీసం సగమైనా ఇస్తారా? ఏం జరుగుతుందో చూద్దాం.